ప్రీ వర్కౌట్లోకి కాఫీ పౌడర్ వేసుకొని నేను తాగుతా కదా బ్రో, అదే ప్రీ వర్కౌట్. జిమ్కి వెళ్ళే ముందు తాగేసి వెళ్తా ఒక బనానా తీసుకొని. బ్యాక్ వర్కౌట్లో మీకు తెలుసు, నేను ఆల్రెడీ ఎప్పుడైనా హ్యాండ్స్ ఫ్రీ చేసుకొని దాని తర్వాత పుల్అప్స్ చేసిన తర్వాతే నేను బ్యాక్ వర్కౌట్ స్టార్ట్ చేస్తాను. ఇది వార్మప్ లాగే కంపల్సరీ. నేను నా జిమ్లో ఏ వర్కౌట్ అయినా కూడా చేసే ముందర వార్మప్ సెట్లు చేయకుండా వర్కౌట్ చేయను. మీరు కూడా వార్మప్లోకి ఫస్ట్ హ్యాండ్స్ ఫ్రీ చేసుకోవడం, లెగ్ రోజు అయితే లెగ్స్ ఫ్రీ చేసుకోవడం, దాని తర్వాత చెస్ట్ చేస్తే డిప్స్ కొట్టండి, బ్యాక్ అయితే పుల్అప్స్ చేయండి. చేసిన తర్వాతే వర్కౌట్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు మనం వర్కౌట్ స్టార్ట్ చేసాం. మన ఫస్ట్ వేరియేషన్ ఇది చూసుకోండి. ఎంత వెయిట్ వేసినా కూడా మనం మజిల్ మీద ఫోకస్గా చేయగలిగితేనే నువ్వు చేసిన దానికి విలువ అనేది ఉంటుందన్నమాట. నువ్వు వెయిట్ ఎక్కువ వేసుకొని మజిల్ ఫోకస్ లేకోకుండా బాడీ అంతా ఊంచుకుంటా చేస్తే ఉపయోగంలే. కాబట్టి మీరు తక్కువ వెయిట్ వేసుకోండి. బిగినర్ అయితే, అడ్వాన్స్డ్ మీడియేటర్కి మనం చెప్పేంత కాదు. ఇది బ్యాక్ నుంచి సేమ్ వేరియేషను. బ్యాక్ నుంచి వీడియో తీస్తే ఎలా ఉంటుంది అనేది మీకు ఒకసారి చూపించాలనేసి ఇట్లా తీయమని చెప్పాను అనమాట. ఇది రివర్స్ గ్రిప్ అనమాట. రివర్స్ గ్రిప్ పుల్ డౌన్ వచ్చేసి ఇందులో మనం బ్యాక్ని ఎంత బాగా హోల్డ్ చేయగలిగితే, అంటే మీకు ఎట్లా చెప్పాలబ్బా, బ్యాక్కి బాగా ప్రెస్ చేసి నిదానంగా వదలడం చేయాలన్నమాట. అప్పుడే ఆ మజిల్ని అది టార్గెట్ చేస్తుంది. నేను చేసే ఈ వీడియోలు మీకు ఏమాత్రం ఉపయోగపడినా ఒక లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఆల్రెడీ చేసుకునే ఉంటారని భావిస్తున్నాను. కొన్ని హెవీ వెయిట్లు వేసుకొని చేస్తా, కొన్ని లో వెయిట్లు వేసుకొని చేస్తా. ఎందుకంటే పర్ఫార్మెన్స్ రావాలంటే కొన్నిటిని లో వెయిట్ వేసి చేస్తేనే ఆ మజిల్ అనేది హిట్ అవుతుంది అనమాట. కొన్నిటిని హై వెయిట్ వేసి చేస్తేనే నాకు ఆ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుందన్నమాట. ఇది ఒక సైడ్ చేసా, మరి ఇంకో సైడ్ చూసేయండి. ఒక సైడ్ నుంచి ఎలా మీకు విజిబిలిటీ ఉంటుంది, ఇంకో సైడ్ నుంచి ఎలా విజిబిలిటీ ఉండదు అనేసి నేను రెండు వీడియోలు ఈరోజు మీకు జాయిన్ చేసి పెట్టడం అయింది. కొంచెం లెంతీ వీడియోనే ఓపిక చేసుకొని చూడండి. ఇది ఒక మంచి కంటెంట్, మీకు బాగా ఉపయోగపడుతుంది. ఫుల్ బాడీ మీకు బ్యాక్ రోజు ఫుల్గా ఉపయోగపడే వీడియో. ఇలా ఇది వచ్చేసి హైపర్ ఎక్స్టెన్షన్ అంటారనమాట. ఇది కూడా మీరు మీ బ్యాక్ రోజు యాడ్ చేసుకోండి. బ్యాక్ మంచి ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. ఇంత ఓపికగా నా వీడియోలు చూసి లైక్ చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నెక్స్ట్ వీడియో కోసం 2-3 days వెయిట్ చేయండి. థ్యాంక్స్.